నిన్ను నన్ను కూడా మరి ఎంతో మంది లక్షల్లో చనిపోయారు. నాకు తెలిసినాక ఇలా చనిపోవడం అనేది నాకు తెలియదు. నాకు అసలు నిజంగా చాలా భయం వేసింది అనమాట. నేను అసలు బయటికి రావడం అనేది మానేశాను. ఇక ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో పరిస్థితి తెలియదు. పెద్దోళ్ళకే వస్తుంది అంటున్నారు. ఆ విధంగా ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా, కానీ దేవుడు దయ మనతో ఉండి, మరి కృప మనతో ఉండి మనల్ని ఎంతో సురక్షితంగా క్షేమంగా కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని చూడడానికి దేవుడు కృప చూపించాడు. మన అందరం కూడా దేవునికి రుణస్థులం. మనుషులైతే ఏం చేస్తారు, అక్కడికి వస్తే వచ్చిందిలే, పోతే పోతాడు అనుకుంటారు. కానీ దేవుడైతే అలా అనుకునే దేవుడు కాదు. స్వస్థపరచు యెహోవాని నేనే. ఎంత దయగలిగిన మాట అండి. మనుషులైతే స్వార్థంతో ఉంటాం. మనం ప్రతి దానిలో స్వార్థమే. కొంచెం బాగా బాగుపడి బాగున్నారనుకోండి, ఏమంటారు, వీడికి విడిచిపడుతున్నాడు అంటారు. కానీ దేవుడైతే కృప చూపిస్తాడు. ఇంకా ఇంకా వర్ధిల్లాలని దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మాట ప్రకారం నడిచి, ఆయన అడుగులో అడుగు, ఆయన మాటలో మాట, ఆయన ఇచ్చిన సమస్తాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడిస్తే దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. అది అలాంటి స్థితిలో దేవుడు నన్ను కూడా మరి ముందుకు నడిపించాడు. మరి దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిత్య నివాసైన మా పరలోక రాజా, నీ పాదాలకు వేలాదిస్తుంది స్తోత్రాలు ప్రభా. నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఇంతవరకు సజీవులు లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. దయగల దేవుడా, అయ్యా నీవు లేకపోతే మేము ఒట్టి వారం కాదైనా. అయ్యా నీ కృప గొప్పది ప్రభా. నీ కృపలో అయ్యా నాయన నీ రెక్కల చాటుని భద్రపరుచున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. దయగల దేవుడా, గొప్ప దేవుడా, మరి మా కొరకు ఒక నూతన సంవత్సరాన్ని అయ్యా 2020 సంవత్సరం బహు భయంకరమైన పరిస్థితుల్లో నుంచి అయ్యా 2021 సంవత్సరం వరకు ప్రభా అయ్యా కంటికి రెప్పవలే కాచి కాపాడేవయ్యా. నీకు వందనాలు నాయనా. నీకేమిచ్చి రుణం తెచ్చుకోగలను ప్రభా. అయ్యా మా జీవిత యాత్ర అంతను ప్రభా నిన్ను కలిగి జీవించు వారముగా అయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు కృపగల దేవా. ఈ నూతన సంవత్సరంలో అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా అవసరతలు ఎరిగిన దేవుడా, అక్కర్లు ఎరిగిన దేవుడా నీకు వందనాలు అయ్యా. ప్రతిదీ నీ సన్నిధిలో అడుగుట నాకు మాకు మీరు నేర్పించమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు ప్రభా. అయ్యా కృప చూపించండి. అయ్యో నాయన ఇలాంటి భాగ్యం లేక ఎంతో మంది అయ్యా నశించిపోయారయ్యా. నీవైతే ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు ప్రభా. నీకు వందనాలు నాయన. దేవా దేవార్చుట కూడా నేను తగినదాన్ని కాదు అయ్యా. నాలో ఏ మంచి లేదు నాయన. దయతో నన్ను క్షమించి నేను జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటుంది ఈ ఆవరణం అంతట్లో నీ ఆత్మ సంచారం చేయటం మీరు సహాయం చేయండి ప్రభా. దేవా నీ ఆత్మలను పట్టు జాలర్లుగా బిడ్డల మీద సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. అనేక మందిని పోగు చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నాయన నాయన అయ్యా సంఘాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ అడుగుజాడలు నడుచు వర్గ బిడ్డల మీరు సిద్ధపరచండి. దైవజనుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ఆయన. అమ్మగారిని బట్టి వందనాలు అయ్యా. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడ చాటును భద్రపరచండి ప్రభా. అబ్రహామును దీవించిన దేవుడా, యాకోబును దీవించిన దేవుడా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల చేయమని అడుగుతున్నాను. వందనాలు దయగల దేవా, గొప్ప దేవా. నూతన సంవత్సరంలో నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు పొందుకుని వారుగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు. మీరే సహాయం చేసి మహిమందుమని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. తీసుకుని వచ్చారు. అలాగే మరి కేక్ కట్ చేస్తారంట.
అందరూ చెప్పగలరా? చెప్పండి. మంచిది. వాగ్దానాలు ఉన్నాయి మీ దగ్గర. ఓకే. తీసుకోండి. సరే, మీ వాగ్దానం ఒకసారి. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని వాగ్దానము ఆయన నీ ప్రాణమును కాపాడు. మంచిది. అందరికి వందనాలమ్మా. దేవుడు నన్ను కాపాడు.